ఇదేనా కాబోయే భర్త కోరి తెచ్చడం అంటే ఇంకా గాయబాలు చేయాలా ఏంటి నీ ఉద్దేశం అని హర్ష నిలదీస్తూ ఉంటాడు. అయ్యో అంకుల్ అలాగేం లేదు అని చెప్పి నిషా నచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇలా పడిపోతా అనుకోలేదు అని నిషా అనగానే వదిలేస్తే పడిపోక ఏం చేస్తారు మీరేమంటారండి? రమాదేవి గారు, రోజా గారు ఏంటి చిలక గోరింకల్లాగా ఒక భర్తని భార్యని ఇంత కేర్లెస్ చూసుకుంటుందా? చెప్పండి, వాళ్ళు చిలక గోరింకలు అంటారా? నాకు తెలియదులేదు చెప్పండి అని హర్ష అరుస్తూ ఉంటాడు. నిజంగా నువ్వు కాబోయే భార్యవి, ఇంటికి కాబోయే కోడలివి, అసలు స్పృహ ఉంటే ఫోన్ వస్తే వదిలి వాళ్ళు వెళ్ళిపోతుందా వాడిని అని చెప్పేసి హర్ష అరుస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వేమో పద్దా కాబోయే కోడలు అంటావు కదా, అసలు నిషాకే లేదు కదా అని హర్షంగా అంటే అంకుల్ అని నిషా అనగానే ఏంటి ఓ పరిగెట్టేసేస్తున్నావు ఇదేనా ఏంటి అని చెప్పి హర్ష అరుస్తూ ఉంటాడు. ఇంకా ఊరుకో హర్ష అని రామాతంగానే ముందు నువ్వు ఊరుకో అని హర్ష అరుస్తూ ఉంటాడు. ఇదిగో ఆయన వాడికి జరిగింది వాడి జాగ్రత్త చూసుకోమని చెప్పింది, ఆయన ఏంటి చూసుకుని ఛాలెంజ్ చేస్తుంది. ఇదిగో బాగా చూస్తా చూడడం 2 కళ్ళు సరిపోవట్లా అని చెప్పి హర్ష అరుస్తూ ఉంటాడు. ఇంకా నిషా, రామాదేవి, రోజా ఇంకా ఏం మాట్లాడు. సమయానికి చావన్ రామాదేవి పరిస్థితి ఏంటి? ఇలాంటప్పుడు మాత్రం నోరేం లేగదే మరి, చావన్ తిడ్డానికి మాత్రం ఓ బవర్ కప్పలాగా నోరు తెరుస్తారా అని హర్షని కాసేపు చూడలేవా ఏంటి, మమ్మల్ని తిడుస్తావేంటి అని చెప్పేసి రోజా అనుకుంటూ ఉంటుంది. అసలు నిన్ను అనాలి, అయినా అమ్మాయి చెప్పాలిగా జాగ్రత్త చూసుకోని చెప్పేసి ఆయన నీకే తెలీదు నిన్నేమంటానులే అని చెప్పి హర్షగా నువ్వేంటి నాయపడతావు హర్ష, నాకేం తెలీదు రమ్మది అనగానే నేను మంచం పడ్డప్పుడు నువ్వే నన్ను చూసుకున్నావా ఏంటి మళ్ళీ ఏంటి మాట్లాడుతావు? అప్పుడు చామంతి చూసుకుంది ఏంటి ఆ చూపు నిజం కాదా? నీకు తెలిస్తే కదా ఇంకో డేట్ పెట్టాకి నాకు ఇంటికి భలే దొరుకుతారు అందరూ అని చెప్పి హర్ష అందరిని కలిపి తిడుతూ ఉంటాడు. ఇంకా రమాదేవి, రోజా అలాగే నిషా ఏం మాట్లాడిపోతుంటారు. చామంతి ప్రేమ డ్రాపులు తీసుకెళ్ళు అని హర్షను సరే బాబు గారు అంటూ ప్రేమ బాబు పదండి అని చెప్పి చామంతి దగ్గర నుండి ప్రేమ డ్రాపులు తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా హర్ష చాలా కోపం, మీకేం కాలేదు అని చెప్పి చామంతి అనగానే నువ్వు ఉండగా నాకేమవుతుంది, దయచేసి అసలు దాన్ని వదలొద్దు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. సరే బాబు రండి రెస్ట్ తీసుకుందామని అని చామంతి ప్రేమ దగ్గర పెట్టుకుని డ్రాపులు తీసుకెళ్తూ. సారీ అంకుల్, డాడీ ఫోన్ చేసి మాట ప్రామిస్ చేస్తాను ఇంకోసారి ఇలా జరగదు అని చెప్పి నిషాద్ మాటలకి చా అని చెప్పి అసలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత అరుణులు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి నిషా ఇంత ముందే మీ అంకుల్ దీన్ని పొగిడిని కాసేపటికి నువ్వు చేసావు అని రామోదే అంటే సారీ అంటే నిషా అంటుంది. ఇదిగో ఇప్పుడు నేను చేతకుండు మీ మామగారి దగ్గర నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవని ఇంటి కోడలుగా అప్పుడే ఆయన యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి రామోదే చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు వెళ్ళిపోతుంది. ఇన్ని తిట్లు తిట్టకూడదు, పోటలు తినాలి, సరే చూస్తా అని చెప్పి నిషా అనుకుంటుంది. అక్కడేమో గదిలో ఇంకా ప్రేమ నిద్రపోతూ ఉంటాడు. ఆ నిషా నిద్రపోతుంటది. అప్పుడు ఇంకా చామంతి వచ్చి ఇంకా ప్రేమను చూస్తుంది, నిషాగా చూస్తుంది. ఇంకా ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. ఇంకా అలాగే ప్రేమ గమనిస్తూ ఉంటుంది. ప్రేమ నిద్రపోతూ కూడా తను జరిగిన యాక్షన్ ని కావడిస్తూ ఉంటాడు. ఒక్కసారి నిద్ర ఉలికిపడి లెగిస్తూ ఉంటాడు. ఇంకా చామంతి బాబు బాబు ఏం కాలేదు, మీకు ఇక్కడ ఉన్నాను లెగండి లెగండి అని చెప్పి చామంతి మెల్లిగా లేపుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇంకా చామంతి మెల్లిగా లేసి ఇంకా బెడ్షీట్ తీసి ఇంకా ప్రేమ ఇంకా ధైర్యం చెప్తాడు. ఏం కాదు బాబు ఇక్కడ అని చెప్పేసి ఇంకా చేతులు అదే పనిగా రుద్దుతూ ఉంటుంది. నిషా మాత్రం కాలం నిద్రపోతుంటది. ఇంకా ప్రేమ చాలా భయపడుతాడు. ఊరుకోండి రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి ఇంకా చామంతి అదే పని ధైర్యం చెప్తుంటది. మీకేం కాదు అని చెప్పేసి ఇంకా అదే పనిగా చేతికి కాళ్ళకి ఇంకా అలా కొబ్బరి నుండి రాస్తూ ఉంటది. ఇంకా ప్రేమ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మెల్లిగా రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే నిద్రలో జారుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి చామంతి సరే బాగానే ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే పడుకోండి అని చెప్పి ఇంకా చామంతి ఉండి దగ్గరుండి కూర్చొని ఇంకా బెడ్షీట్ వేసి పడుకోమని చెప్పి ధైర్యం చెప్తాడు. ఇంకా ప్రేమ్ అలాగే చామంతి చూస్తూ ఉంటాడు. చామంతి ఇంకా బాధపడుతుంది. ఇంకా నిద్రపోమని చెప్పి సైకిల్ చేస్తుంది. ఇంకా జోకొడుతుంటది. ఇంకా ప్రేమ్ మెల్లిగా నిద్రలో జారుకుంటూ ఉంటాడు. ఇంకా నిషాన్ చూస్తుంది ఎంతగా నిద్రపోతుంది అని చెప్పి అనుకుంటుంది. ఆ తర్వాత ఇంకా అలాగే తన కూడా ప్రేమ్ దగ్గర నిద్రపోతూ ఉంటుంది. తర్వాత తెల్లారుతుంది. ఇంకా మెల్లింగ్ లేసి ప్రేమ్ని అలా నిషాన్ చూస్తుంది. ఇంకిద్దరు నిద్రపోతూ ఉంటారు. ఇంకా చామంతి మెల్లింగా రూమ్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. చామంతి ప్రేమ్ కోసం బోన్ సూప్ చేస్తూ ఉంటుంది. అలాగే మిగిలినందుకు అతను చంద్రగానే చంద్రగా మిగిలి వేస్తూ ఉంటుంది. ఏంటి నీచు వాసన వస్తుంది అని రామాది చిరాకు వస్తూ ఉంటుంది. అంటే ప్రేమ్ బాబు కోసం బోన్ సూప్ చేస్తాను అమ్మగారు, బోన్స్ అని గట్టిపడాలి కదా అంటే బలంగా అవుతారని చెప్పి అంటే తొందర గాయాలన్నీ పోయి కోలుకుంటారు అని చామంతి మాట కోసేయి ఇదిగో దాని మెడిసిన్ డాక్టర్స్ ఉన్నాయి, నువ్వు నాటవద్దని చెప్పి ఏం చేయకు అని ఇదిగో ముందు తీసుకెళ్ళి బయటపడే అని చెప్పి రమాదేవి అరుస్తూ ఉంటుంది. ఇంకా చంద్రిక ఏమో అమ్మగారు ఏదో ప్రేమ్ బాబు తొందరగా కోలుకొని చెప్పి చేస్తున్నారు కదా వదిలేసారు అమ్మగారు అని చెప్పి ఇప్పుడు ఎందుకు ఎక్కడికో వెళ్ళడం అని చెప్పి చంద్రిక
అదే పనిగా మాట్లాడుతుంది. దీని కోపం వచ్చుంటుంది. ఆయన వదిలేయడం మంచిగా చెప్పి తగ్గదు అనుకొని సర్లే ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి గో వాడు తొందర కోలుకోవడం నాకు కావాలి అని చెప్పి రమాదేవి అని వెళ్ళిపోతుంది. కానీ చాలా డౌట్ వస్తుంది. ఇదేంటి అత్త నాకు ఆశ్చర్యంగా ఉంది, నువ్వు చెప్పగా సరైన వెళ్ళిపోయింది ఏంటి అని చామంతి అనగానే, అంటే ఎంతైనా ప్రేమ మౌన మనిషి అని చెప్పి ఆవిడకి ఉంటుంది కదమ్మా, ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారులే. చంద్రిక అనగానే పోన్లే ఏమనలేదు సంతోషం అని చెప్పి చామంతి అనుకుంటే ఇది కూడా అయిపోయింది అని చెప్పి ఇంకా సూప్ పక్కన పెడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావే ఏంటి సూప్ అని చెప్పి నిశాంగానే అవును అని చెప్పి చామంతి అంటుంది. ప్రేమక అని చెప్పి నిశాంగానే అవును అని చెప్పి చామంతి అనగానే, ఇంకో నేను తీసుకెళ్ళి తాగిస్తాను, అప్పుడు నేను కూడా ఆయనకి చచ్చిపోయి ఉంటుంది కదా, నేను ఛాన్స్ వదులుకోవాలి అని చెప్పి నిషా అనుకుంటూ అవును చామంతి ఇగో షాంపూలు అయిపోయింది తీసుకురా స్నానం చేయాలి అని నిషా అనగానే, ప్రేమ్ బాబుకి సూప్ అవ్వాలి చలారెత్తి ఇచ్చేసి వచ్చేస్తాను అని చాంతగానే, ఇదిగో చలారు కదా టైం పడుతుంది కదా నువ్వు వెళ్ళి ముందు తీసుకొచ్చే అని చెప్పి నిషా కావాలని చెప్పేసి చామంతి బయట పొమ్మంటే ప్లాన్ వేస్తాడు. ఇంకా చామంతి ఏం మాట్లాడదు. ఏంటి ఆంటీ చెప్పాలా నిషా అనగానే ఇంకా చామంతి గొడవతో చెప్పేసి సరే అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటుంది. ఇంకా నిషా అలా చూస్తూ ఏంటి మీ పెద్ద చెప్పాలా, వెళ్ళి నా రూమ్ క్లీన్ చేయండి అని నిషా ఆర్డర్ వేస్తుంది. ఇంకా చంద్రిక ఏం మాట్లాడకుండా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఇంకా నవ్వుకుంటూ ఎస్ అని చెప్పి అనుకుంటూ వెళ్ళి చూస్తుంది. అప్పుడే ఆశాని తర్వాత బయటకు వస్తుంది. నిషా ఏం చేస్తుందని చెప్పి చూస్తూ ఉంటాడు. ప్రేమ్కి సూప్ తాగిస్తే తను కొడుకుంటాడు అని చెప్పి నిషా అనుకున్న మాటలు హర్ష వింటూ ఉంటాడు. పోను ఇప్పుడు కనీసం దారిలో పడితే బాగుంది, ప్రేమ్ జాగ్రత్త చూసుకుంటే చాలే, ఇంట్లో ఏం గొడవలు పడుతూ ఉంటారు ఇలా ఉంటే చాలే అని చెప్పి హర్ష కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ్ అప్పుడే ఇంకా శబ్దం వస్తుంది ఏంటని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా శబ్దం చూసి భయపడుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు లేచిపోయావా, ఇదిగో నేను నీకోసం బోన్ సూప్ చేశాను అని నిషా అనగానే స్మెల్ పెట్టి చూస్తుంది. నువ్వు కాదులే అని చెప్పి ప్రేమగా, ఇదిగో చామంతి కాదు ప్రేమ్ నిషా అనగానే, ప్రేమ్ చెప్పగానే నువ్వే భయపడ్డాను ప్రేమగా, అబ్బా ఇదిగో నువ్వు చామంతి అనుకుంటాను చెప్పా అంతే, నీ కోసం నేనే కోసం చేశాను, ఇంకో బోన్ స్ట్రాంగ్ తాగు అని చెప్పి నిషా తాగిస్తుంది. ఏ అని చెప్పి ఇంకా ప్రేమ్ తాగుతూ ఉంటాడు. నీకు అబ్బాయిగా అని నేను తీసాను అందుకే చేశాను ప్రేమ్, నీకు కష్టం అనుకుంటే ఇష్టంగా చేశాను చెప్పి నిషా అదే బలవంతంగా ప్రేమ్ నోట్లో సూప్ తాగిస్తుంది. ఇక ప్రేమ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇగో లైఫ్ లో ఇలాగే బాగా చూసుకుంటా అని చెప్పేసి అదే పనిగా ఫోర్స్ గా తాగిస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, తాగలేకపోతుంది. ఇంకా కొంచెం అని చెప్పి అదే పని నిషా తాగిస్తుంది. ఒక్కసారిగా ప్రేమ్ గొంతు పట్టేస్తుంది. ఇంకో అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ప్రేమ్ ఏమైంది అని చెప్పి నిషా కంగారు పడుతూ ఉంటుంది. ప్రేమ్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడే చామంతి వచ్చేసి ఇదైనా సూప్ లాగా ఏమైపోయింది అని చెప్పి అనుకోవడం, అలాగే షాంపూ కోసం వంగపెట్టి పంపించడం, అలాగే సూపర్కి నిషాని తీసుకెళ్ళిందా అని చెప్పి కంగారు పడుతుంది. ఇదంతా నిషా పనేమో, అందుకే నా షాంపూ తేవడం పంపించింది. అబ్బా సూప్ లో అసలు అవన్నీ వడకట్టిందో లేదు అని చెప్పి చామంతి తన కంగారుగా వెళ్తుంది. ఆంటీ అంకుల్ ప్రేమ్కి తొందర రండి అని చెప్పి నిషా అరుస్తుంది. ప్రేమ్ ఏమైంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఏమైంది అని చెప్పి చంద్రిక హర్ష రమాదేవి అందరు కంగారుగా వస్తుంటారు. ఆ తర్వాత అరుణ్ కూడా ఏంటి ఏమైంది అని చెప్పి కనబడుతుంటారు. ప్రేమ్ ఏమైంది అని చెప్పేసి రమాదేవి కనబడుతుంది. ఏమైంది నిషా అని చెప్పి హర్ష ఆడుతూ ఉంటారు. ఏమో సూప్ తాగిచ్చాను ఇలాగ అయిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్దాం అంబులెన్స్ పిలవండి అని చెప్పి నిషా అంటుంది. ప్రేమ్ అని చెప్పి రమాదేవి అరుణ్ రోజా అందరు కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే చామంతి వచ్చి చూస్తుంది. బోన్స్ సూప్ తాగిచ్చారా, అయ్యో వరకట్టాలమ్మ అలా ఇచ్చేస్తే ఎలాగా, తెలియటుండాలిగా అని చెప్పి చామంతి అంటే ప్రేమ్ బాబు ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి చామంతి కంగారుగా బయటకు వెళ్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. చామంతి బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అమ్మ చామంతి భయంగా ఉంది, తన హాస్పిటల్ తీసుకొని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. అత్త ఏం కాదత్త, ఇగో అన్నం మొత్తం తగ్గిపోతుంది అంటూ వెళ్ళి ప్రేమ్ బాబు నేను చెప్పినట్టు వినండి, ఇగో అన్నం ముద్ద మింగండి, బోన్ ఎక్కడున్నా సరే బయటకు వచ్చేస్తుందిలే అని చెప్పేసి చామంతి అని పెడుతుంటది. ఇంకా ప్రేమ్ అలాగే చేస్తుంటారు. ఇంకా అందరూ చాలా కంగారు పడుతుంటారు. ఒక్కసారిగా ప్రేమ్ రిలీఫ్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే చూసి ఇంకా పర్లేదని చెప్పి చామంతి అడుగుతుంది. ఇంకా అందరూ ఒకసారి టెన్షన్ పడిపోతుంటారు. అమ్మాయి అని చెప్పి అనుకుంటారు, ఏం అడగని చెప్పి అనుకుని రిలీఫ్ అవుతుంటారు. ఏం సూప్ చేసి బోన్ పీస్ తీయకుండా వాడు ప్రాణం తీసేస్తా అని చెప్పి రమాది అరుస్తూ ఉంటుంది. ఇంకా చామంతి ఏమవుతుంది, ఈవిడేమో తెలియక నోరు జారింది అని చెప్పి నిషా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అదే నిషా రమాది ఏంటి చామంతి అంటే నువ్వుగా తీసుకొచ్చావు నిషా అడుగుతూ ఉంటుంది. అంటే అది అంకుల్ అని చెప్పేసి నిషా అనగానే అనవసరంగా నేను నోరు జారినా ఏంటి మళ్ళీ హర్ష ముందు నిషాని బ్యాట్ చేసి చెప్పి రమాది అప్సెట్ అవుతుండదు. మాట్లాడి వెంట అమ్మ హర్ష ఈ సూపే కాదు, ఇగో అసలు ఇవన్నీ కూడా చామంతి చేసింది, నిన్ను కూడా ఇదిగో బాగా తినిపించింది, ఇప్పుడు సూపర్ అలాగే చేసింది, ఇగో గొంతు పడి చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పి ప్రేమ చెప్పిన హర్ష కోపం వస్తుంది. ఇదిగో నిన్న కూడా అంతే
చామంతి కాపాడి ఇప్పుడు చామంతి కాపాడింది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా రమాదేవికి రోజా చాలా కోపం వస్తుంది. నేను చామ చేసిన పనులన్నీ ఇషా చేసి చెప్పేసి గొప్ప చెప్పుకుంటున్నారు. ఇదిగో నాకేమో ఇక ఇబ్బంది అవుతుంది, ఇదిగో తను అసలు నాకేం చేయటం, ఇదిగోండి నాకు నరకం మాత్రం బాగా చూపిస్తుంది అని చెప్పి నిషాన్ చూపిస్తూ ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా హర్ష చాలా కోపం వస్తుంది. ఇప్పుడు నేనేమో నాకు అర్థం కాదు, అలాగని ఏం అనలేకపోతున్నాను, నువ్వు చెప్పేదంటే ఏం చేస్తున్నావు ఏంటి, ఆయన డైరెక్ట్గా చేయకుండా అడ్డాలను గెలుపు సాధించాలనుకుంటున్నావు ఏంటి, అసలు నువ్వేం చేస్తున్నావు, నీకేంటి గేమ్ లాగా ఉందా ఏంటి, నువ్వు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక ఆటలా ఫీల్ అవుతున్నావు ఏంటి, హర్ష అరుస్తూ ఉంటాడు. అది కాదు అంకుల్ అని చెప్పి నిషాక నోర్మి అని చెప్పి హర్ష గట్టిగా వస్తుంటారు. అందరూ సైలెంట్ అయిపోతుంటారు. అసలు వీడికైనా పరిస్థితి ఏంటి, ఇదిగో నువ్వు అసలు ప్రేమ మీద ప్రేమ చూపించాలనుకుంటున్నావు, ప్రయత్నిస్తున్నావా, అసలు చామంతి చూపిస్తుందని చెప్పేసి నువ్వు చూపిస్తున్నావు తప్ప ప్రేమ నాకు కాబోయే భర్తని జాగ్రత్త చూసుకోని చెప్పేసి బాగా తప్పని ఎక్కడ నాకు కంపట్లేదే అని చామంతి అంటే బెటర్ అనిపించుకోవడం కోసమే మాత్రమే నీ తపన ఉంది తప్ప అసలు నువ్వు చేసేది ఏం లేదు అని చెప్పి హర్షంగానే అయ్యగారు వదిలేయండిలే, చాంతగా చూస్తున్నావు ఏం చేస్తుందో అని చెప్పి హర్షంగానే తప్పు నాదే అనుకోండి, తెలియదు కదా తెలుసుకుంటానులేండి అని ప్రేమ్ బాబు ముందు ఈ గొడవలు వద్దంటున్నాను అయ్యగారు అని ఆయన ఇంకా కోలుకోలేదు, ఇలా గొడవ పడుతుంటే ఆయన బాగా స్ట్రెస్ గురవుతారు కదా అని చామంతి అంటూ రాత్రి కూడా పడుకొని సరే ఉలికి పడుతూనే ఉన్నారు. అందుకే చెప్తాను అయ్యగారు శాంతి మాట సరే అని చెప్పి హర్ష అంటూ ఉంటారు. గో నిషా ప్రేమ్ కోరిక విషయం నువ్వు అసలు జోక్యం తీసుకోవద్దు అని హర్షంగానే అంకుల్ అని చెప్పి నిషా అనగానే ఇగో నీ తెలియ విషయం ఇన్వాల్వ్ అవుతూ నా కొడుకుని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు అర్థమవుతుందా, ఇగో వీడి విషయం నేను రిస్క్ తీసుకోలేను, అమ్మ చామంతి ప్రేమ్ జాబ్ చూసిన బాస్ నీకే చెప్తా నువ్వే చూసుకో అని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు. సరే అని చెప్పి చామంతి అంటుంది. ఇంకా రమాదేవి రోజా అలాగే నిషా అప్సెట్ అవుతూ ఉంటారు. ఇంకా హర్ష చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా రమాదేవి ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా చామంతి ఇంకా చూస్తుంటారు. దీని ముందు అసలు ఎప్పుడు నేను చిక్కులు పడుతూనే దీని ముందు ఏదో చెయ్యాలి, నిద్ర పట్టదు అని చెప్పి నిషా అనుకూడదు. హాల్లో అందరు కూర్చుంటారు. చామంతి ప్రేమ మెల్లింగ్ బయట తీసుకొస్తుంది. ఏంటి ప్రేమ నడగలుగుతున్నావా అని చెప్పి హర్ష అడుగుతుంటారు. అంటే చామంతి తీసుకొచ్చింది, ఒకటి రూమ్ లో ఉంటే నీకు బాగోదు కదా, బయటకు వస్తే ఫ్రీగా ఉంటావు రా అని చెప్పి ఎంకరేజ్మెంట్ బాగా చేస్తుంది, అందుకే నేను కూడా వచ్చాను అని చెప్పి ప్రేమగా ప్రయత్నించాను అయ్యారు, అప్పుడే కొంచెం ఫలితం వస్తుంది అని చెప్పి శాంతంగా అంటే మోటివేషన్ ఇంపార్టెంట్లే, నువ్వేమైనా చేయగలవులే అని చెప్పి హర్ష పోడుతుంటారు. చూసావు అక్క ఎలా పోడుతా అని చెప్పి నిజంగానే అసలు నీ వల్లే కదా, ఇదిగో చామంతి పోడినచ్చు నువ్వేగా ముందు తీసుకొచ్చుంటే బాగుండేది, నువ్వు తిట్టించుకోవడం తప్ప ఇంకా దేనికి పనిచేయవు, ఇదిగో నీతో పాటు మేము కూడా తిట్లు తిన్నాం, మా టైం అలాగుంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. నా ల్యాప్టాప్ తీసుకురావా, నాకు అలాగే అకౌంట్స్ చెక్ చేసుకోవాలి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే బాబు అని చెప్పి చామంతి వెళ్తుంది. అక్క దాని టైం ఇప్పుడు మళ్ళీ చేస్తాను అని చెప్పి చూస్తూ ఉండని చెప్పి నిషా అంటూడదు. అసలు నిషా ఏం చెప్పని చెప్పి రోజా చూస్తూడదు. అప్పుడు ఇంకా చామంతి రావడం చూసి నిషా కావం చేసి అడ్డుగా వెళ్తుంది. తన చేతిలో ల్యాప్టాప్ కింద పడిపోతుంది. ఒకసారిగా ప్రేమ్ హర్ష ఇంట్లో అందరూ కంగారు పడి చూస్తూ ఉంటారు. ఏ చామంతి ఏం చేసిన అర్థం కాదు, కంపట్లేదు నీకు, నిషా వచ్చింది మీరు అని చెప్పి చామంతి బాగుంది చాలా బాగుంది అంటే అంకుల్ ప్రేమ్ ఏమంటారని చెప్పేసి నా మీద నెట్టేస్తున్నావా అని నిషాగానే నాకు అవసరం లేదులే అమ్మా అని చెప్పి చామంతి అర్థమవుతుంది, ల్యాప్టాప్ పడుతుంది అన్నట్టున్నావా అని నిషా అనగానే ఇగో నిషమ్మ అబద్ధాలు ఆడద్దు అని చెప్పి చామంతి అంటుంది. ఇగో ప్రేమ్ ఇలాంటి పాట చేసింది, ఇలాంటి బాధ్యత లేని దానికి ఇస్తావా అని చెప్పి నిషా అనమాట, నువ్వు మాట్లాడుకో చామంతి ల్యాప్టాప్ ఇవ్వు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా తీసుకోపోతూ ఉంటాడు. దానికి సిస్టమ్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఏం చేస్తూ చెప్పి చూస్తూ ఉంటారు. ఇదంతా నిషా ప్లాన్ చెప్పేసి ఇంకా రోజా తెలిసిన నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఏంటి పని చేస్తున్నా ప్రేమ్ నిషా అనగానే కానీ ప్రేమ్ మాట్లాడరు. ఏంటి ప్రేమ్ ఇంత బిజినెస్ హ్యాండిల్ చేస్తాడు, ఆ మాత్రం కేర్ తీసుకొని చెప్పి చామంతి మీద అదే పని నిషా నిందలు వేస్తాడు. ప్రేమ్ దీన్ని చెప్పు ల్యాప్టాప్ తెమ్మని అని చెప్పి దానికి ఆయిల్కి కొబ్బరి నోటు రాయడం వరకు తెలుసు దీనికి అని నిషా మాట ఎవరు నోటు మాట రాకుండా దాని నిషాన్ని పెడుతుంది. భలే చేసింది కదా మాయ కూడా ఏం మాట్లాడిపోతున్నారు, మాయ అంటే పని చచ్చిపోతుందా అని చెప్పి రోజు మెల్లిగా మాట్లాడుతుంది. అదే కదా అదే జరగాలి, హర్ష అంటే అసలు తట్టుకోలేదుగా, ఇంట్లో వెళ్ళినా వెళ్ళిపోతుంది, రమాది అనగానే వెళ్ళిపోవాలి, అది మన కళ్ళారా చూడాలి అని చెప్పి రోజు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తావేంటి అని చెప్పి నిషా అదే పని తిడుతూ ఉంటుంది. నువ్వు ఆగు అని చెప్పి ప్రేమ ఏంటి పోయింది కదా ఇంకేం చేస్తావు అంకుల్ మీరేం చెప్పండి అని చెప్పి నిషా అడుగుతూ ఉంటుంది. మీరేం అనుకోగరు, ఇంకో నా చోటు పెట్టండి అని చెప్పి నిషా అంటుంది. ఈ నిషా చామంతి అని చెప్పి చేసి ఉంటుంది. ఇప్పుడు లేని అయ్యగారు ఏమన్నా అంటే చామంతి బాధపడుతుందేమో
చంద్రిక అనుకుంటూ ఉంటుంది. వసే మాట్లాడవేంటి, పని మనిషివి హోదావి, నువ్వు అసలు ఏం తెలుసని చెప్పి తీసుకొచ్చి పాడు చేశాను నిషా అరుస్తుడు. అవునమ్మా నిజమే, నేను పనిదాన్నే, నాకేం తెలుసులేండి అని చెప్పి ఇంకా చామంతి అంటూ పక్కకి వెళ్తుంది. అసలు ఏం చేస్తే అందరు చూస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా చామంతి వచ్చి ప్రేమ్ బాబు ఇదిగో ఉండని ఇస్తుంది. ఏంటి పాతకాలం గుమస్తాలు రాసినాయి, ఏంటో బుక్లా ఉంది ఏంటి అనగానే నిషా అనగానే అవును పాతకాలం లెక్కలే ఇవన్నీ, మీరందరూ డిజిటల్ నాటిని నమ్ముతారు కదా, ఎప్పుడు ఇలా హ్యాండిల్స్ అని చెప్పి నాకు ఎప్పుడో అనిపించింది, అందుకే ఎందుకని మనసు అని చెప్పి ప్రతి జరిగే లావాదేవీలన్నీ ఇదిగో ఈ గుమస్తా రాసింది అని చెప్పి చామంతి దాని గురించి చెప్పుకుంటుంటది. ఇంకా హర్ష చాలా సంతపడుతుంటాడు. ఇంకా రమాదేవి రోజా నిషా ఒకసారి షాక్ అవుతుంది. ఇంకో ప్రేమ మీకు ఏం ఇబ్బంది ఉండదు, ఇంచక్క మీరు అన్ని చూసుకోండి చావంతిని మాట్లాడి హర్ష పొగుడుతుంటాడు, ప్రేమ పొగుడుతుంటారు. ఇదిగో ఇంచక్కను అకౌంట్ మెయిన్ చేసి మంచి పని చేస్తున్నావు, నువ్వు చెప్పినంత నిజమేనమ్మా అని చెప్పి హర్ష పొగుడుతూ ఉంటాడు. ఎప్పటికైనా మన ఓన్ హ్యాండ్ రైటింగ్ నమ్ముకోవాలమ్మా, అసలు ఈ డిస్టెన్స్ ఇప్పుడు హ్యాండ్ ఇవ్వచ్చు, ఇదిగో దూరపాల్సిన కలదా అని చెప్పి వాళ్ళు నిరూపించావమ్మా అని చెప్పి హర్ష పొగుడుతూ ఉంటాడు. ఇంకా నిషాకి కోపం వస్తుంది. ఇదేంటి అత్తయ్య ఏం చేసినా చివరికి దీనికి ప్రశంసలు వస్తున్నా ఏంటి, రోజంగా అలా చేస్తున్నారు అని చెప్పి రామాది అరుస్తుంటది. ఈ వీడియో పెద్ద పొడిచినట్టు అని చెప్పి రోజు తనతో అనుకుంటూ ఉంటది. చంద్రిక ఫోన్ పెట్టుకొని వింటూ అలాగే వంట చేస్తూ ఉంటది. చామంతి పక్కన అన్ని వింటూ ఉంటుంది. నేను రక్షించుకుంటాను అలాగే చెప్పే మాటలన్నీ వింటూ ఉంటుంది. చామంతి అన్ని వింటూ పదే పదే ప్రేమ్ తన మెడలో తాళు కట్టింటే గుర్తెచ్చుకుంటాడు. తన జీవితం అని చెప్పి అనుకుంటుంది. ఏ కష్టం వస్తే ఆ కష్టాన్ని మధ్యలో నేను ఉన్నానని చెప్పి ప్రేమ్ అనడం గుర్తెచ్చుకుంటుంది. ఆ తర్వాత ఒకదాని ఒకటి అన్ని చెప్పి అన్ని చామంతి వింటూ ఉంటది. అలాగే అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటది. అలాగే పదే పదే ప్రేమ ఆలోచిస్తుంది. చామంతికి ఎప్పుడు కష్టం వస్తే సరే ప్రేమ్ దగ్గర తను కాపాడడం, ఆ గుణ వల్ల తన సమస్య వస్తే కాపాడడం, అలాగే తన హెల్త్ బాగానప్పుడు తన హాస్పిటల్ జాయిన్ చేసి తన దగ్గర చూసుకోవడం అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అతను సంపాదించిన ప్రతి ఒక్క వస్తువు, ఇల్లైనా భూమి అయినా బంగారం ఏం సరే నీతోనే కలిసి పంచుకోవడం చెప్పేసి అన్న మాటలు గుర్తెచ్చుకుంటూ అలాగే ప్రేమ తలుచుకూడదు. అలాగే ఆ రోజు తను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, అలాగే తను లా చదవడం, అలాగే అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి తను గెలవడం, అలాగే ప్రేమ స్వయంగా తన చేతిలో డబ్బులు పెట్టడం అన్న గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పనిచేసి అలసిపోయి ఇంక రూమ్లోకి వెళ్ళి అక్కడ నిద్రపోవడం. ప్రేమ్ మిల్లింగ్గా వచ్చి చామని చూస్తూ ఉంటాడు. అలాగే తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు తను నా దగ్గర నన్ను చూసుకుంటుంది కదా, అలసిపోయినట్టు అని చెప్పి అనుకుంటూ ప్రేమ్ మిల్లింగ్ కూర్చొని చామంతి కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. అక్కడ చంద్రకి ఏమో తన వంటగదిలో వంట చేస్తుంటది. అప్పుడే ఇంకా నిమిషం బిల్లింగ్ వస్తుంది. బిల్లింగ్ వచ్చి ఇంకా డోర్ ఓపెన్ చూస్తుంది. ఇంకా చాలా కోపం వస్తుంది. ప్రేమ అసలు చామంతి కాళ్ళు నొక్కుతానని చెప్పి అనుకుంటూ చూస్తుంది. ఇంకా వెళ్ళి ఇంట్లో అన్న పిలుస్తుంది. ఒకసారిగా డోర్ ఓపెన్ చేసి చూస్తారు. ఇంకా అందరికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి చాలా ఆశ గట్టిగా అరుస్తుంది. ఒకసారిగా చామంతి లేచి చూస్తాడు. ప్రేమ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఏం మాట్లాడిపోతుంటాడు. చామంతి వస్తే కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా నిషాకి రోజాకి రమాదేవి హర్షకి అందరు కోపం. ఏంటి అమ్మగాని చెప్పి చామంతి అనగానే ఏమన్నట్టు ఏంటి నా కొడుకుతోని కాలు పట్టించుకుంటావా అంటే రమ్మది అరుస్తూ ఏంటిదని అంటూ ఉండదు. బాబు గారు మీరు నా కాలు నొక్కారా అని చెప్పి శాంతంగానే ఇంకా ప్రేమ్ ఏం మాట్లాడు ఏయ్ అని చెప్పి గట్టిగా వస్తే ఏం తెలియనట్టు యాక్టింగ్ చేసాక చంపేస్తా నిన్ను అని చెప్పి అరుస్తూ ఉంటుంది రమాదేవి. ఏంటి వాడు సేవ అని చెప్పేసి బిల్డప్ ఇస్తూ మళ్ళీ వాడిని సేవలు చేయించుకుంటావా అని నేనేం చేసిన పాపం లేదే మాట్లాడబెట్టి హర్ష అని చెప్పి అదే నిషా అయితే ఓ ఒంటి కాళ్ళ మీద ఓ లెగుస్తావుగా ఇప్పుడు ఏదైతే చెప్పు అని చెప్పి రమ్మది అరుస్తూ ఉంటుంది. చెప్పండి అంకుల్ తనేం బాగా అనుకుంటుందా కాళ్ళు నొక్కించుకోవడానికి మాట్లాడు అంకుల్ అని చెప్పి నిషా నిలదీస్తూ ఉంటుంది. చెప్పండి మావయ్య ఇది తప్పు కాదా, నిషా చేసే తప్పులా సమానం చెప్పండి అని చెప్పి రోజాగా నిలదీస్తుంది. నాకు న్యాయం చెప్పండి అని నిషాంగన్ హర్ష దీన్ని గెంటేయాలి అని చెప్పి రమది అంటుంది. ఒకసారి చామంతి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ మాత్రం ఏం మాట్లాడిపోతుంటారు. అందరు అడిగే ప్రశ్నలకి ఒక్కసారిగా హర్ష ఉక్కుబిక్క అవుతూ ఉంటుంది.